వృశ్చిక రాశి వారికి 12, 13, 14వ తేదీల్లో మీకు జరగబోయేది తెలిస్తే మీరు ఎగిరి గంతు వేస్తారు. ఈ వీడియో వచ్చేటప్పటికి నిజంగా అదృష్టం ఉంటేనే ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఈ వీడియో వినగలుగుతారు. ఎందుకు అనంటే నక్కతోక తొక్కినట్లుగానే మీకు అదృష్టం అనేది మీ జీవితంలో వరించబోతుంది. ఇన్నాళ్ళ నుంచి మీరు పడినటువంటి కష్టాలు, సమస్యలు, కన్నీళ్ళు మొత్తం కూడా పోయి ఇప్పటి నుంచి కూడా మీకు పట్టిందల్లా బంగారంగా మారటానికి మీ జీవితంలో శని ప్రభావం అనేది తగ్గి అదృష్టం అనేది రాబోతుంది. కాబట్టి ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఎక్కడున్నా సరే పని మానుకొని ఒక్క 10 నిమిషాలు ఈ వీడియో చూడండి. ఈ వృశ్చిక రాశి వాళ్ళది రాశి పరంగా వచ్చేటప్పటికి 8వ రాశి. ఈ రాశికి అధిపతి కుజుడు. ఈ వృశ్చిక రాశి వాళ్ళు చాలా చాలా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు. వీరికి అందంతో పాటుగా వీరి మాట ఆకర్షణీయంగా చాలా చక్కగా ఉంటారు. ఆడవారైనా మగవారైనా మంచి పెద్ద పెద్ద నేత్రములతోటి, అలాగే ఆకర్షణీయమైనటువంటి నుదురుతోటి, విశాలమైనటువంటి నుదురుతోటి, చక్కని ముక్కుతోటి వీళ్ళేంటంటే ఈ రాశి వాళ్ళు చాలా చక్కగా ఉంటారు. ఆడవారైనా మగవారైనా, మగవారు కూడా మంచి హెయిర్ స్టైల్ తోటి చక్కగా హ్యాండ్సమ్గా చాలా చాలా చక్కగా ఉంటారనమాట. అలాగే వీరి ప్రవర్తన కానీ వీళ్ళ మాట తీరు కానివ్వండి ఎదుటి వారిని ఆకర్షించుకునేలాగా ఉంటుందన్నమాట. వీరు ఏదైనా సరే ఏ పని చేసినా కూడా చాలా శ్రద్ధగా, అంటే చాలా ఇక దానికి తిరుగనేది ఉండదు. వీరిని గనక నమ్మి ఎవరైనా ఒక పని అప్పచెబితే ప్రాణం పెట్టి ఆ పనిని చేస్తారు. అంత పర్ఫెక్ట్గా చేస్తారనమాట. ఈ వృశ్చిక రాశి వారు ఏంటంటే ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు పడి 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 జీవితంలో చాలా విసుగు చెందినటువంటి వాళ్ళనమాట. చిన్నప్పటి నుంచి కూడా వీరికి సుఖాల కన్నా కూడా కష్టాలే చాలా ఎక్కువ. వీరి జీవితంలో వీరు వాడుకునేటటువంటి ప్రతి రూపాయి కూడా ఎక్కువ కష్టం వీరిదే ఉంటుంది. అంటే తాతల ఆస్తులు, ముత్తాతల ఆస్తులు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఎక్కువగా వీరి కష్టం మీదే వీరి కుటుంబం అనేది ఆధారపడి ఉంటుందన్నమాట. కానీ వీరేంటంటే ఇన్నాళ్ళ నుంచి సంపాదిస్తున్నా కూడా ఆ సంపాదన అనేది సరిపోక, అంటే ఏదన్నా అంటే అప్పులు చేసుకోవటము, అలాగే ఏదన్నా మొదలు పెడదాం బిజినెస్ అలాంటివంటే ఎక్కడా కూడా డబ్బు అందక ఇబ్బంది పడటము, చేద్దాము అనుకున్న పని దానికి తగినట్లుగా ఏది జరగక నిరాశతో ఆ పనులను వదిలేయటము, ఇలాంటివి అనేవి జరిగినాయి అన్నమాట. కానీ అంటే అప్పుడు వాళ్ళు చాలా చాలా ఇబ్బంది పడ్డారు అలా జరిగినప్పుడు. కానీ ఇప్పుడు అలాంటివన్నీ కూడా పోయి అదృష్ట ద్వారాలు వీరికి తెరుచుకున్నాయని చెప్పుకోవచ్చు అనమాట. ఇప్పటి నుంచి కూడా వీరు ఏదనుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకు అనంటే మీకున్నటువంటి శని ప్రభావం అనేది మీ రాశి పరంగా పూర్తిగా తొలగిపోయింది. నిజంగా కోటి జన్మల అదృష్టం ఉంటేనే ఈ రాశిలో పుడతారండి. ఈ రాశి వారికి కష్టాలు ఎంత ఎక్కువగా ఉంటాయో అలాగే కలుసుబాటు అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కోట్లకు కోట్లు అలా ఉండకపోయినా, అంటే వీరిలో చాలామంది కోటేశ్వర్లు ఉన్నప్పటికీ ఎక్కువ మంది, అంతకన్నా ఎక్కువ మంది లేని వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఎంత కటిక పేదరికంలో ఉన్నా కూడా వీరికి ఎప్పటికప్పుడు అవసరాలు అనేవి తీరిపోతూ ఉంటాయి అన్నమాట. అంటే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది వీరి మీద పుష్కలంగా ఉంటుంది. చేతిలో ఎప్పుడు కూడా రూపాయి అయినా సరే, జేబులో కూడా ఎప్పుడైనా సరే ఒక రూపాయి అయినా కూడా ఉంటుంది. అంటే చేతిలో చిల్లిగవ్వ లేకుండా ఎప్పుడు కూడా ఉండరు అన్నమాట వాళ్ళు. ఎందుకంటే వీరికి నలుగురికి సహాయం చేసేటటువంటి గుణం వల్ల దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఈ రాశి వారి మీద ఉంటుందన్నమాట. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఏంటంటే ఈ 3 రోజుల్లో చాలా చాలా బిజీగా ఉంటారు. బాగా పని ఒత్తిడి అనేది ఉంటుంది. కానీ ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని చూసి వీరు సంతోషపడటం అనేది జరిగిద్దనమాట. అలాగే అంటే డబ్బు కూడా పెండింగ్లో ఉన్నటువంటి డబ్బు వీరికి రావటము, రూపాయి వచ్చిద్ది అనుకున్న కాడ 10 రూపాయలు కలిసి రావటము, చక్కగా మీరు ఏదన్నా కొనుగోలు చేసుకోవాలనుకుంటే కొనుగోలు చేసుకోవటము, ఒక ఇల్లు అవ్వచ్చు, ఒక భూమి కానీ, లేదా ఒక పొలం కానీ, లేకపోతే ఒక బండో చిన్న కారు కానీ, లేదా ఒక బైక్ కానీ, ఇట్లా ఏదో ఒకటి బంగారం అవ్వచ్చు, ఇట్లా కొనుగోలు చేసుకునేటటువంటి అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే ఇక మీకు ఉన్నటువంటి అప్పులు కూడా తీర్చుకొని ఒకరికి అప్పిచ్చేటటువంటి స్థాయికి ఎదుగుతారు. అలా అని చెప్పేసేసి ఎవ్వరికీ
కూడా మీరు చెయ్యి జారవద్దు రూపాయి కూడా. ఎందుకు అనంటే ఇంత కష్టకాలంలో ఇన్ని సంవత్సరాల నుంచి మీరు కష్టాలు పడితే మీకంటూ సహాయం చేసిన వారు కానీ, మాట సహాయం కానీ, డబ్బు సహాయం కానీ చేసిన వాళ్ళంటూ ఎవ్వరు లేరు అన్న విషయం మీ జీవితం మీకు నేర్పింది. కాబట్టి అలాంటి వాళ్ళెవ్వరికైనా సరే ఇవాళ రోజున బెల్లం ఉందని చెప్పి ఈగలు వాళ్ళు అట్లా వచ్చే వాళ్ళందరికీ మీ పరిస్థితి బాగుందని చెప్పేసి మీ చుట్టుముట్టిన నలుగురు అలాంటి వాళ్ళని మీరు పట్టించుకోవద్దు. ఎవ్వరికీ రూపాయి కూడా చేజారవద్దు. ఒక స్నేహితులు అవ్వచ్చు, లేదా ప్రాణ స్నేహితులు అవ్వచ్చు, ఇలా బంధువులు అవ్వచ్చు, ఎవరైనా సరే మిమ్మల్ని ఎవరైతే తిరస్కరించారో అలాంటి వారిని మాత్రం వారు ఎంత తీయగా మాట్లాడినా సరే అలాంటి వారిని మాత్రం మీరంటూ దగ్గరకు మాత్రం రానివ్వద్దు. ఎందుకు అనంటే ఎప్పుడైనా సరే అలాంటి వాళ్ళని చెడ్డ వాళ్ళకి 4 ఊర్ల అవతల ఉండటం అనేది చాలా చాలా మంచిదన్నమాట. మీకెవరన్నా సహాయం చేసి ఉంటే వారికి తగ్గ సహాయం చేయటానికి మాత్రం ముందుండండి. ఎందుకు అనంటే మనకి ఇవాళ రోజున ఈరోజు పరిస్థితి ఇలా ఉన్నా, ఎందుకంటే చిన్న చెట్టుకు చిన్న గాలి, పెద్ద చెట్టుకు పెద్ద గాలి అన్నట్లుగా ఎవరితో ఎప్పుడు ఏ అవసరం పడిద్దో మనకు తెలియదు. కాబట్టి కాస్తో కూస్తో మంచి వారికి సహాయం చేయటం వలన మనకు మంచే జరుగుతుంది. అలాగే మీరేంటంటే కొన్ని దాన ధర్మాలు చేస్తూ ఉండాలి. మీకు శక్తి మేరకు ఎక్కువగా వద్దు, మీకు శక్తి ఉన్నంత వరకు సింపుల్గా ఒక 4గురికి అన్నదానం చేయటము, లేకపోతే ఏదన్నా అనాథ పిల్లలకి ఏదన్నా పుట్టినరోజులు కానీ ఇలాంటివి వచ్చినప్పుడు అంటే అందరినీ బంధువుల్ని పిలుచుకొని పార్టీలు చేసుకోకుండా ఒక అనాథాశ్రమానికి వెళ్ళి ఆ 10,000 ఏంటో అక్కడ ఖర్చు పెట్టి ఆ పిల్లలకి కడుపు నిండా భోజనం పెట్టడము, ఇట్లాంటివి చేయటం వల్ల మీకేంటంటే చాలా వరకు కూడా మంచిగా కలిసి వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది. ఎవరికన్నా ఒక అరటిపండు దానం చేయటము, ఒక 10 రూపాయలు దానం చేయటము, ఇలాంటివి చేయటం వలన దానం చేయటం వల్ల ఏంటంటే దరిద్రం అనేది పోయి మీ జీవితంలోకి కలిసి రావటానికి, అదృష్టం రావటానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఆవుకు కూడా కాస్త అరటిపండు తినిపించటము, కాస్త గోమాతను తాకటము, కాస్త నీరు తాపించటము, ఇలాంటివి చేయటం వలన కూడా మీకున్నటువంటి కర్మలు దోషాలన్నీ తొలగిపోయి మీకు ఇంకా బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అలాగే మీరేంటంటే ఏదన్నా వృత్తి పని మీద కానీ, వ్యాపారం పని మీద కానీ, ఉద్యోగ పని మీద కానీ బయటికి వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి. అంటే బండి, కారు ఇవి తోలుతున్నప్పుడు హెల్మెట్ పెట్టుకోవటము, సీట్ బెల్ట్ పెట్టుకోవటము, జాగ్రత్తగా అటు ఇటు చూసి నిదానంగా డ్రైవింగ్ చేయటం, ఇలాంటివి చేయండి. అలాగే మీ ఆరోగ్యం మీద మీరు దృష్టి అనేది ఉంచండి. ఎంత పని ఉన్నప్పటికీ ఆరోగ్యం మీద దృష్టి లేకపోతే ఇవాళ ఒక్కరోజే కాదు పని రోజు చేసుకోవాలి. తర్వాత శక్తి అనేది సరిపోదు. అనారోగ్య సమస్యలు రావటం వలన చాలా రకాలుగా డబ్బు పరంగా, కుటుంబ పరంగా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది. కాబట్టి ఆరోగ్యం మీద కూడా మీరు దృష్టి అనేది ఉంచుకోండి. ఇంట్లో కుటుంబంతో టైం అనేది స్పెండ్ చేయండి. అంటే ఫ్రెండ్స్ అని వాళ్ళని వీళ్ళనే కాకుండా కుటుంబంతో ఎక్కువగా సమయాన్ని గడపటానికి కేటాయించండి. అలా చేయటం వలన మీ మధ్య ప్రేమానురాగాలు అనేవి బాగా పెరిగి మీకు ఇంకా వారి తరపు నుంచి సహాయం అనేది పూర్తి స్థాయిలో అందుతుంది. బయట వారిని ఎవరిని నమ్మవద్దు, ఎవరితో ఎక్కువగా మాట్లాడవద్దు. కోపం అనేది మీకు చాలా ఎక్కువగా ఉంటుంది మీ మంచితనం వలన. కానీ కోపాన్ని అదుపులో పెట్టుకోండి. ఎందుకు అనంటే ఎదుటివారు చెడు చేసే ఉండొచ్చు, కానీ వారిని మీరు తిరిగి మరలా 4 మాటలు అనటం వలన వారు అది మనసులో పెట్టుకొని మిమ్మల్ని దెబ్బ కొట్టేటటువంటి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి ఎవరిని ఏమీ అనొద్దు. మీరు ఎవరితో ఎక్కువ మాట్లాడవద్దు. మీ పని మీరు చూసుకుంటా వెళ్ళిపోతే జరగాల్సినవన్నీ అవే జరుగుతాయి. డబ్బులు ఎవరికి అప్పుగా ఇవ్వద్దు, అలాగే ఎవరి దగ్గర తీసుకోవద్దు. గబక్కన ఎవరిని ఒక మాట అనవద్దు. ఎందుకు అనంటే తప్పు చేశారో లేదో మనకు తెలియదు. కాబట్టి మనమంటే మనకు అది కర్మ రూపంలో చుట్టుకుంటుంది. ఇప్పుడే చాలా వరకు కూడా శని ప్రభావం అనేది తగ్గింది. కాబట్టి మనము ఎంతవరకు మంచిగా ఉండగలిగితే మనకు అది ఇంకా రేపు ముందు మన బిడ్డలకు కూడా కలిసి వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది. ప్రేమికులకు బాగుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. గవర్నమెంట్ ఉద్యోగాలు లేని వాళ్ళకు ఖచ్చితంగా గవర్నమెంట్ ఉద్యోగాలు అనేవి దొరుకుతాయి. అలాగే విద్యార్థులకు బాగుంది. ఇంకా వచ్చేటప్పటికి సంతానం లేదు అని చెప్పేసి బాధపడే వాళ్ళకి కూడా సంతానం కలిగేటటువంటి అవకాశం అనేది ఉంది. వివాహం ఆలస్యం అయిందని చెప్పేసి బాధపడే వాళ్ళకు కూడా మీరు ఊహించిన దానికన్నా కూడా మంచి సంబంధాలు వచ్చి మీకు వివాహం జరిగేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. విద్యార్థులకు బాగుంది. వారు చక్కగా శ్రద్ధ పెట్టుకొని చదువుకుంటే మీరు ఊహించిన మార్కుల కన్నా కూడా ఎక్కువగా మీరు మంచి మార్కులతో వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది. అలాగే మీరేంటంటే
చిన్న చిన్న సమస్యల నుంచి అంటే నరదిష్టి ఇవి కూడా చాలా ఎక్కువగా ఉంటున్నాయి మీ రాశి పరంగా. కాబట్టి మీరేం చేస్తారంటే కాస్త ఆవాలు, నల్ల ఆవాలు ఉంటాయి కదా, ఆ నల్ల ఆవాలతోటి కాస్త మీరు దిష్టి తీసేసుకోవటం వలన ఆదివారం కానీ, సోమవారం కానీ, బుధవారం కానీ ఇలాంటి సమయాల్లో సంధ్యా సమయంలో దిష్టి తీసేసుకోవటం వలన మీకు చాలా వరకు కూడా నెగిటివిటీ అనేది తగ్గుతుంది. అలాగే ఇంట్లో కూడా కాస్త దీపారాధన చేసుకుంటూ ఉండండి. సింపుల్గా అయినా సరే మీకు కుదిరితే ఏదన్నా దేవాలయాలకు వెళ్తూ ఉండండి. ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను ఎవ్రీడే పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతాయి. అలాగే మన వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకు అనంటే ఎదుటి మనం మంచి చేయటం వలన దానివల్ల మనకు మంచే జరుగుతుంది, కానీ ఎప్పుడు కూడా చెడు అనేది జరగదు. ఎవరి చెడు వారికే ఉంటుంది, ఎవరి మంచితనం వారికి 4 రకాలుగా కలిసి వస్తుంది. మరొక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.